హాయ్ అండి. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి. ఈరోజు స్పెషల్గా ఇది బీసీఎం పికెల్ అండి. ఇన్స్టెంట్గా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గానే ఆ రోజుకి ఆ రోజు కలుపుకోవచ్చు. మళ్ళీ వారం 10 రోజులు కూడా ఉంటుందండి పచ్చడి. చాలా బాగుంటుంది. వాటికి కావలసిన పదార్థాలండి: మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పోపుకు కావలసిన పదార్థాలు: నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి కలిసిన పొడి, వెల్లుల్లి, పసుపు. మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, ఈ బీట్రూట్ తురుము ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఆవుపిండి, మెంతిపిండి కలిపిన పొడి, కారం, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చి నూనె కూడా కలుపుకుంటే బాగుంటుందండి పచ్చడి. ఆల్రెడీ నేను చేశానండి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు మొత్తం వేసుకోవాలండి. దీనిలో కొద్దిగా ఇంగువ, వెల్లుల్లిపాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేగనివ్వాలి. ఈ వేడి తాలింపు దీనిలో కలుపుకోకుండా కొద్దిగా వేడి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి పచ్చడి. ఈ వేడారిన తాలింపు దీనిలో వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇట్లాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చూశారు కదండి, ఎంతో రుచికరమైన బీసీఎం ఇన్స్టెంట్ పచ్చడి అండి ఇది. ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది వారం రోజులు కూడా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.